కార్నర్. ఈరోజు మనం ఏపీ 10th క్లాస్ 2026 to 2027 7th బ్యాచ్ యొక్క హిందీ సబ్జెక్ట్లో జల్ హీ జీవన్ లెసన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ నేను పార్ట్ 1 అనేది కంప్లీట్ చేశాను. ఇది పార్ట్ 2 అనమాట. సో వీడియో మొత్తం లెసన్ అంతా కూడా వీడియోలో పెట్టేస్తే మనకి వీడియో లెంత్ అయిపోతుంది. కాబట్టి దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. సో పార్ట్ 1 ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మీరు కానీ అది చూడకపోతే నేను మీకు డిస్క్రిప్షన్లో ఆ లింక్ ప్రొవైడ్ చేస్తాను, చూడండి. ఆర్ ఇన్ కేస్ వీడియో ఎండింగ్లో అయినా మీకు డిస్ప్లే అవుతుంది, చూడండి. సో అయితే ఇప్పుడు కంటిన్యూ చేద్దాం మన లెసన్ని. तभी उस अंतरिक्ष यान का दरवाजा खुला और एक मानवाकृति बाहर आई जो हुबहू पृथ्वीवासियों जैसी थी, लेकिन आकार में बड़ी थी. प्रोफेसर दीपेश और प्रोफेसर विकास उस अंतरिक्षयात्री को देखकर आश्चर्यचकित हो गए कि अंतरिक्ष में अन्य ग्रहों पर भी हम पृथ्वीवासियों की ही भांति लोग हैं. दोनों ने इसी कल्पना तो दूसरे ही रूप में की थी. तभी एक आवाज़ गूंजी. అయితే ఏమైందంట, మనం ఫస్ట్ పార్ట్లోకి వచ్చేసరికి ఏం జరిగిందంటే, ఇక్కడ ప్రొఫెసర్ దీపేష్ వికాస్ అనే ఇద్దరు సైంటిస్టులు అనమాట. వీళ్ళు భూమి గురించి ఎర్త్ గురించి పరిశోధన చేసే రీసెర్చ్ చేసే సైంటిస్టులు అనమాట. సో సైంటిస్టులు అందరూ కలిసి ఒక దగ్గర మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. సో ఈవినింగ్ అవగానే వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. సో వెళ్ళిపోగానే ఇక్కడ ఒక ప్రొఫెసర్ ఒక అతను ఉండిపోయాడు. అయితే అతనికి ఏమైంది, ఒక యూఎఫ్ఓ కనిపించింది అనమాట. అది కనిపించగానే అతను ఫ్రెండ్కి కాల్ చేసి పిలిస్తే వీళ్ళిద్దరూ కూడా మళ్ళీ అది కనిపిస్తుందని వెయిట్ చేస్తుండగా వీళ్ళకి మళ్ళీ అది కనిపించింది. అది కనిపించుకోసారికి ఈసారి మాత్రం డైరెక్ట్గా యూఎఫ్ఓ అనేది స్పేస్ షిప్ అనేది వీళ్ళు ఆ గార్డెన్లోకి వచ్చి ల్యాండ్ అయిందనమాట. అప్పుడు ఏం జరిగిందంటే, ఆ అంతరిక్షం నుండి వచ్చిన ఆ వెహికల్ అనేది తలుపులు తెరుచుకున్నాయి అనమాట. డోర్స్ ఓపెన్ అయ్యాయి. సో ఓపెన్ అవ్వగానే ఒక మనిషి రూపంలో ఉండే ఒక కొత్త జీవి అనేది బయటకు వచ్చిందనమాట. సో చూడడానికి భూమి మీద మనుషుల్లాగే ఉంది, కానీ కాకపోతే ఆకారంలో అంటే కొంచెం పెద్దగా ఉందంట. అక్కడ ప్రొఫెసర్ దీపేష్ ఇంకా వికాస్ వచ్చేసరికి ఆ అంతరిక్షంలో వచ్చిన ఆ యాత్రికుడిని చూసి ఏమయ్యారు, షాక్ అయిపోయారు. అంతే కదా, మీ ముందుకు వచ్చి ఇప్పుడు ఒక యూఎఫ్ఓ నుండి ఒక ఏలియన్ వచ్చి మీ ముందు నించుంటే ఎలా ఉంటాం, షాక్ అయిపోతాం కదా ఎవరైనా. సో అలాగే ఆశ్చర్యపడిపోయారనమాట. సో ఏలియన్తో ఇంకా ఈ యూనివర్స్లో ఇన్ని గ్రహాలు ఉండగా మన భూమి మీదకి ఎందుకు వచ్చాయి, అవి మన మనుషుల్లాగే ఉన్నాయేంటి, మనుషుల్లాగా ఉండడం ఏంటి, మన దగ్గరికి రావడానికి ఇద్దరు కూడా దాన్ని చూసి చాలా షాక్లోకి వెళ్ళిపోయారనమాట. వాళ్ళు బుర్రలో కూడా బోల్డ్ ఊహలు ఊహించుకున్నారనమాట. ఏంటిది, ఎందుకు వచ్చింది, అసలు ఏమిటి అని. అప్పుడు సడన్గా ఒక గొంతు వినిపించింది అనమాట. ఏమని వినిపించిందో చూద్దాం. ఒక గొంతు వినిపించిందంట. ఏంటి, హలో, हम लोग इस ग्रह से एक प्रकाश वर्ष दूर के एक ग्रह के वासी हैं. हम लोग यहाँ एक मिशन के तहत आए हैं. आवाज़ को सुन प्रोफेसर दीपेश और प्रोफेसर विकास के आश्चर्य की सीमा नहीं रही, क्योंकि उसकी आवाज़ भी हमारी की तरह थी. అయితే ఇప్పుడు ఏమైందంట, సో అప్పుడు వచ్చేసరికి ఆ ఏలియన్ వీళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేసింది అనమాట. హలో, మేము ఈ గ్రహం నుండి ఒక బోల్డ్ దూరం, కొన్ని లైట్ ఇయర్స్ దూరం నుండి ఒక గ్రహం నుండి వస్తున్న ఆ గ్రహం వాళ్ళం మేము. సో మేము ఇక్కడికి ఒక మిషన్ కోసం వచ్చామన్నమాట అని చెప్పారు. సో ఆ మాటలు విని తర్వాత ప్రొఫెసర్ దీపేష్కి ఇంకా వికాస్కి ఆశ్చర్యంగా అనిపించలేదు. ఆశ్చర్యానికి హద్దులు లేవు. ఎందుకంటే వారు ఎన్నో గొంతులన్నీ విన్నారు. బట్ ఇది వెరైటీగా అనిపించింది. ఏంటి, వీళ్ళు ఎలా మాలా మాట్లాడుతున్న అన్ని వాళ్ళకి అనిపించింది అనమాట. సో అప్పుడు ఏమైందంటే చూద్దాం. ఓకే, నెక్స్ట్ పేజ్ చూద్దాం. వెయిట్ ఓకే, నెక్స్ట్ పేజ్ వచ్చేసరికి వీళ్ళు ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారనమాట. సో ఇద్దరి మధ్యన కాన్వర్సేషన్ అనేది స్టార్ట్ అయింది, ఆ ఏలియన్ మధ్యన ఇంకా హ్యూమన్స్ మధ్యన. సో అప్పుడు ఏమైందో చూద్దాం. मिशन कैसा मिशन, क्या तुम्हारे और साथी भी है, दोनों ने एक साथ उस अंतरिक्ष यात्री से पूछा. సో ఏంటి మిషన్, ఏం మాట్లాడుతున్నారు, మీతో ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా వచ్చారా, ఇద్దరు ఒకేసారి అంతరిక్షం వాసుల్లో అని అడిగారు. అంటే వీళ్ళిద్దరు సైంటిస్టులు కూడా ఆ ఏలియన్కి అడిగారనమాట. ఏంటి మిషన్ అంటే, నువ్వు ఒక్కదానివే రాలేదా, ఇంకా నీతో పాటు నీ ఫ్రెండ్స్ కూడా వచ్చారని అడిగింది. హా, మేరే ఖాయి సాథీ ఇస్ సంపూర్ణ నీలే గ్రహ పర్
फैले थे। अब हमारे मिशन पूरा हो चुका है, इसलिए अब हम अपने ग्रह पर वापस जा रहे हैं. సో అప్పుడు ఏమంది, అవును నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఈ నీలి గ్రహం మీదకి, బ్లూ కలర్ ఉన్న ఈ గ్రహం మీదకి వచ్చాము, దీని మీదకి వచ్చాము, దీని మీద చాలామంది వచ్చి ఉన్నాను కూడా ఆల్రెడీ. ఇప్పుడు మా మిషన్ అంటే కంప్లీట్ అయిపోయింది, పూర్తి అయిపోయింది. అందుకే మేము అందరం కూడా తిరిగి రిటర్న్ వెళ్ళిపోతున్నాం, మా గ్రహానికి మళ్ళీ వెళ్ళిపోతున్నాం, మా ఇంటికి వెళ్ళిపోతున్నామని చెప్పారనమాట. లేకిన్ తుమ్హారే మిషన్ క్యా హై, कहीं तुम पृथ्वी पर तबाही तो नहीं मचाना चाहते हो, कहीं तुम इस पर अधिकार करना तो नहीं चाहते, प्रोफेसर विकास ने पूछा. नहीं, हम यहाँ तबाही मचाने या अधिकार न करने नहीं आई है, हम तो आपकी उस विशाल जलराशि की कुछ मात्रा अपने ग्रह पर ले जाने के लिए आए थे. సో ఇప్పుడు ఏమైందంట, వాళ్ళు కానీ మీ మిషన్ ఏంటి, మీరు భూమిని నాశనం చేయాలను ఇంకేదో చేయాలని కోరుకోవట్లేదా, అందుకు రాలేదు మీ మిషన్ కోసం, మీరు ఈ భూమి మీద అధికారం చలాయించుకోవాలని అనుకోవట్లేదని ప్రొఫెసర్ వికాస్ అడిగాడు అనమాట. అప్పుడు అడగగానే వాళ్ళు ఏమన్నారు, లేదు మేము భూమిని నాశనం చేయడానికి రాలేదు, అధికారం చేయడానికి కూడా రాలేదు, మేము ఈ భూమి దగ్గర ఉన్నంత వరకు ఇది ఒక వాటర్ కోసం, జలరాశితో కొంత నీటిని మా గ్రహానికి తీసుకెళ్దామని వచ్చాను అని అన్నారు. సో ఇక్కడ ఉన్న మన భూమి మీద ఉన్న వాటర్ బాడీస్ నుంచి కాస్త వాటర్ని వాళ్ళ గ్రహానికి తీసుకొని వెళ్దామని వచ్చారంట. అప్పుడు ఏమైందో చూద్దాం. प्रोफेसर दीपेश और प्रोफेसर विकास को यह समझाते देर नहीं लगी कि पृथ्वी का जल स्तर एकाएक क्यों कम हो गया है, लेकिन क्यों ले जा रहे हो यहाँ से, यह जल तुम्हें मालूम है कि हम बिना जल के जीवन नहीं रह सकते. సో ఇది అప్పుడు ఏమైంది, ప్రొఫెసర్ దీపేష్ ఇంకా ప్రొఫెసర్ వికాస్ భూమి మీద నీరు అకస్మాత్తుగా ఎందుకు అసలు తగ్గిపోతుంది అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదని, కానీ ఇక్కడ నుండి నీటిని మీరు ఎందుకు తీసుకెళ్తున్నారు, నీరు లేకుండా మేము అస్సలు బ్రతకలేము, మీకు తెలుసు కదా, మరి ఎలా మీరు నీరుని తీసుకెళ్ళిపోతున్నారు, అందుకే అనమాట మాకు భూమి మీద నీరు అనేది తగ్గిపోతుందని చెప్పారనమాట. సో చెప్పగానే ఏమన్నది, मालूम है इसलिए हम इसकी सिर्फ थोड़ा सी मात्रा अपने ग्रह पर ले जा रहे थे, हमारे ग्रह के जल में एक विशेष प्रकार के विषाणुओं के मिल जाने के कारण वह जहरीला हो गया है, उसके उपयोग से हमारे ग्रह पर महामारी फैल गई है, जिससे वहाँ के लोग मरने लगे हैं. हमने तो उन विषयों ने नष्ट कर दिया है, लेकिन जल में घुले जगह को अभी तक पहुंचा नहीं पाए हैं. को विहीन भरने में समय लगाने पानी के अभाव में हमारे लोग मर रहे थे. अपने अस्तित्व के लिए हमने निर्णय लिया कि हम जल्द से जल्द अन्य ग्रह की खोज कर वहाँ का पानी अपने ग्रह पर ले जाएंगे, अपने ग्रह के लोगों का जीवन बचाएंगे. हमारे नज़र आपके नीले ग्रह पर पड़ी जो हमसे अधिक नाज़ुक था. हम यहाँ उतर गए. हम लोगों ने यहाँ पर विशाल जल भंडारों को देखा और नियंत्र किया कि जब तक हमारे ग्रह पर पानी शुद्ध नहीं हो जाता तब तक हम लोगों यहीं से जल को अपने ग्रह पर ले जाएंगे. हम लोग लगभग एक सप्ताह से जल को विशेष यान की सहायता से ले जा रहे हैं. हम लोग अपने मिशन चुपचाप पूरा करने चाहते थे. సో ఇక్కడ ఏమైంది చూద్దాం. దాని అర్థం ఏంటంటే, సో వీళ్ళు ఏం చెప్పారు, తెలుసు మీకు మేము వాటర్ పట్టుకెళ్ళిపోవడం వల్ల మీకు ఆపదని తెలుసు, అందుకే మేము కొద్ది వాటర్ని మాత్రమే మా గ్రహానికి తీసుకెళ్తున్నాము. మా గ్రహంలో నీటిలో ఒక రక్తపాతమైన ఒక విషాదం అనేది జరిగింది. అక్కడ అంతా కూడా విషంతో నిండిపోయింది, ఆ వాటర్ అంతా కూడా మాకు విషంతో నిండిపోయింది.
ఉంది, దాన్ని మేము ఉపయోగించడం వల్ల ఎటువంటి అనారోగ్యాలు అనేవి వ్యాపిస్తున్నాయి, ఒక మహమ్మారి లాంటిది వచ్చింది. సో దానివల్ల మా గ్రహంలో ఉన్న ప్రజలందరూ కూడా చనిపోతున్నారు. మేము ఆ విషాణువులను నాశనం చేశాము, కానీ నీళ్ళలో కలిసి ఉండడం వల్ల విషాన్ని ఇప్పటిదాకా గుర్తించలేకపోయాము. నీటి విషయం లేకుండా చేయడానికి సమయం కూడా పడుతుంది. కాబట్టి నీటి కొరత అనేది వచ్చింది. మా ప్రజలందరూ కూడా నీటి కొరత వల్ల చనిపోతున్నారు. మా జాతిని కాపాడడానికి మేమందరం కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాము. సాధ్యమైనంత తొందరగా కూడా ఇతర గ్రహాలకు వెళ్ళి అక్కడ నుండి ఆ వాటర్ని అన్నింటినీ కూడా మా గ్రహానికి తీసుకొచ్చి మా గ్రహాల వాసులకు వాళ్ళ జీవితాన్ని వాళ్ళ ప్రాణాన్ని కాపాడాలని అనుకుంటున్నాము. మా దృష్టి ఇలాంటి దృష్టిది ఈ నీలిగ్రహం మీద పడింది అని, మా దృష్టి అనేది నీలిగ్రహం మీద పడింది. ఇది మాకు దగ్గర కూడా, అందుకనే మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ దిగాము. ఇక్కడ నుండి వాటర్ తీసుకెళ్తే మేమందరం కూడా ఈ విశాలమైన జలాలని చూసాము. సో చూసి మా గ్రహానికి నీళ్ళను శుభ్రంగా అయ్యేంత వరకు ఇక్కడ నుండి వాటర్ని మా గ్రహానికి తీసుకొని వెళ్దామని ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం, డెసిషన్ తీసుకున్నాం చెప్పారు. సో మేము అందరం కూడా దాదాపు ఒక వారం రోజుల నుండి నీటిని ప్రత్యేక వాహనం ద్వారా తీసుకొని వెళ్తున్నాం. మేము మా మిషన్కు నిశ్శబ్దంగా పూర్తి చేద్దామని అనుకున్నామని చెప్పింది. అంటే ఎవరికి తెలియకుండా నిశ్శబ్దంగా సైలెంట్గా కంప్లీట్ చేస్తుంది మిషన్ అని అనుకున్నారంట అని చెప్తున్నారు. वह बोला, मैं वहाँ का राजा होने के नाते आपसे माफ़ी मांगता हूँ. हम लोगों ने बिना आपकी अनुमति के आपकी अमूल्य जलनिधि को चुराया और अपने ग्रह पर ले गए. अंतरिक्ष यात्री अपनी धातु समाप्त कर अपने यान में बैठकर अंतरिक्ष की ओर उठ चले. प्रोफेसर दीपेश और प्रोफेसर विकास टकटकी लगाए इस अंतरिक्ष यान के बारे में सोच रहे थे. कुछ क्षेत्रों में वह अंतरिक्ष यान उनकी आंखों से उझल हो गया. अचानक प्रोफेसर विकास की नज़र एक वस्तु पर पड़ी. उस पर लिखा था, हमें आशा है कि आप लोगों ने हम अंतरिक्ष जलचरों को माफ़ कर दिया होगा. आपसे प्रार्थना है कि आप अपने जलस्थियों को साफ और सुरक्षित रखें ताकि आपको भी हमारे तरह जलचोर ना बनना पड़े. आप ही की अंतरिक्ष जलचोर मित्र संचार माध्यमों के लिए विज्ञान. సో అయితే ఏమైంది, ఇక్కడ వచ్చేసరికి వాళ్ళలో ఒక్కొక్కరు ఈ విధంగా చెప్పారనమాట. సో నేను అక్కడ రాజుని అందులో ఒకటి ఇలా చెప్పాడనమాట. నేను అక్కడికి ఒక రాజుని, మా గ్రహవాసులు అందరూ కూడా వాళ్ళందరి తరఫున కూడా మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నా, సారీ చెప్తున్నాను. మేము మీ పర్మిషన్ తీసుకోకుండా మీ అమూల్యమైన వాటర్ని దొంగలించి పట్టుకెళ్ళిపోతున్నాం. అంతే కదా, వీళ్ళకి అడగకుండా వాళ్ళ గ్రహానికి ఈ వాటర్ అన్నది తీసుకెళ్ళిపోతున్నారు. సో అంతరిక్షంలో ఉన్న ప్రతి ఒక్క ఏలియన్లో ఈ విధంగా చెప్పి వారి వాహనంలో వాళ్ళ వెహికల్ యూఎఫ్ఓలో స్పేస్షిప్లో కూర్చొని ఏం చేశారు, స్పేస్లోకి ఎగిరిపోయి వెళ్ళిపోయారనమాట. సో అప్పుడు ప్రొఫెసర్ దీపేష్ ఇంకా వికాస్ అలానే చూస్తూ అంతరిక్ష వాహనం గురించి ఆలోచిస్తున్నారనమాట. సో కొంతసేపులో కొన్ని నిమిషాల్లో ఏమైంది, అంతరిక్ష వాహనం నుండి వాళ్ళ కళ్ళు ముందుండే కనిపించకుండా పోయిందనమాట. అంటే ఏంటి, అలా వెళ్ళిపోయింది. సో కనిపించకుండా పోయింది. హఠాత్తుగా ప్రొఫెసర్ వికాస్ దృష్టి ఒక వస్తువు మీద పడింది. ఆ వస్తువు ఏంటి, దాని మీద ఒక విధంగా రాసిందనమాట. ఏంటనుంది, మీరు మా అంతరిక్ష నీటి దొంగల్ని క్షమిస్తారని ఆశిస్తున్నాము. మేము మిమ్మల్ని ఏమని ప్రార్థిస్తున్నామంటే మీరు కూడా వాటర్ని శుభ్రంగా నీట్గా జాగ్రత్తగా కాపాడుకోండి. మాలాగే చేసి మీరు కూడా వాటర్ని పోగొట్టుకోండి. అలా చేయడం వల్ల మీకు మాలాగే నీటి దొంగలు అవ్వవలసిన అవసరం ఉండదు. మీ అంతరిక్ష నీటి దొంగలు స్నేహితులం అని ఒక లెటర్ లాగా రాసి అక్కడ పెట్టారనమాట. ఏంటి, మీరు కూడా అంటే వాటర్ అవును కదా, మనం కూడా వాటర్ని ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్తున్నారనమాట. మీరు కూడా వాటర్ని ప్రొటెక్ట్ చేసుకోండి, లేకపోతే మీరు ఒకరు సరిగ్గా వాటర్ని పొల్యూట్ చేసి అన్నీ చేస్తే నెక్స్ట్ టైం మీరు కూడా మాలా దొంగలై వేరే గ్రహాల నుండి వాటర్ తీసుకెళ్లాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి మీకు రాకూడదంటే ఇప్పుడు నుండి జాగ్రత్తగా కాపాడుతూ ఉండండి వాటర్ని వాళ్ళు వీళ్ళకి ఒక లెటర్ రాసి ఇచ్చి వెళ్ళిపోయారనమాట. సో ఇది స్టోరీ, బాగుంది కదా. సో అంటే ఏం చెప్తున్నారు, వాటర్ని సేవ్ వాటర్ అని చెప్తున్నారు. వాటర్ని కాపాడుకోవాలి, సరిగ్గా యూజ్ చేసుకోవాలి, సహి ఉపయోగం చేయాలి, సరిగ్గా
దాన్ని ఉపయోగించాలని చెప్తున్నారనమాట. ఇదే లెసన్. సో ఇదే కాదు, ఇంకా మన లెసన్స్ పెడుతూ ఉంటాము. ఇప్పుడు హిందీ లెసన్ సబ్జెక్ట్ కంప్లీట్ అయిపోగానే మీకు ఇంకా సబ్జెక్ట్స్ ఫిజిక్స్ కానీ ఇంగ్లీష్ కానీ ఇంకా సబ్జెక్ట్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మీరు కామెంట్ చేయండి. ఆ సబ్జెక్ట్ నేమే నేను కంపల్సరీ ఆ వీడియోస్ కూడా చేస్తాను. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఇది యూస్ఫుల్ అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.